విరాట్ కోహ్లీ 4 ఏళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినలేదు, ఒకలాగే బ్రతికాడు. గొప్ప గొప్ప అథ్లీట్స్ 4-5 ఇయర్స్ రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ, బుమ్రా లాంటి బౌలర్ 6 కొడుతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అయ్యారు అంటే దాని వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది, అలాగే ప్లానింగ్ కూడా ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సీక్రెట్స్ ఏంటి, అలాగే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే మనం కూడా ఆ రూట్లో వెళ్ళొచ్చు, ఇలాంటి విషయాలను మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెనేటి గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సీక్రెట్స్ ఏంటి? చాలామంది సక్సెస్ డెఫినేషన్ ఈ రోజుల్లో మారిపోయింది, బట్ కొన్ని పాయింట్స్ సక్సెస్కి ఎప్పుడు ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ థింగ్ లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకి ఎక్కడ వెళ్ళి చేరుతున్నాము, మన అంతిమ లక్ష్యం ఏంటి అనేది తెలుస్తుంది. సక్సెస్ అవ్వే వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళు క్లారిటీగా ఉంటారు. నేను చేయబోతున్నా, అటు వెళ్తున్నా, పడతామా గెలుస్తామా ఓడతామా సెకండరీ, మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. లక్ష్యం క్లియర్, ఓకే, లక్ష్యం క్లియర్గా ఉండాలి. ఓకే, దానితో పాటు లక్ష్యం క్లారిటీ ఉన్నాక కష్టం వస్తుంది అని నమ్ముతారు వాళ్ళు. ప్రాబ్లం లేకుండా ఎట్లుంటుంది వాళ్ళు, లేకపోతే అందరూ చేస్తారు ఆ పని. నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే చాలా కష్టం ఉంటుంది. విరాట్ కోహ్లీ 4 ఏళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినలేదు, ఒకలాగే బ్రతికాడు. గొప్ప గొప్ప అథ్లీట్స్ 4-5 ఇయర్స్ అసలు బ్రేక్ హాలిడే అనేది లేకుండా అదే టైంకి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అలా ఎక్సర్సైజ్ చేస్తారు. గొప్ప గొప్ప పీపుల్ చేసే పని ఏంటంటే నాకు ఏం కష్టం ఉండదు, రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా అయిపోతుంది అనుకోరు. ఓ మస్తు వస్తాయి కష్టాలు, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్, అయినా నేను ముందుకు వెళ్తున్నా. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే లక్షణం అది. చాలా సీక్రెటివ్ నిజం ఏంటంటే నువ్వు ఒకసారి ఫిక్స్ అయ్యాక ఏది ఏమైనా కానీ నేను అటు వెళ్తున్నా, నా కాళ్ళు నరికేసిన పాకుంటున్నా పోతున్నా అనేది మైండ్లో ఉంటుంది వాళ్ళకి. అదే సక్సెస్లో మెయిన్ ఇంగ్రీడియంట్, దట్ డిటర్మినేషన్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. వర్షం పడ్డా నేను వెళ్తున్నా, నా ఉరుములు పడ్డా నేను చేస్తున్నా అనే దాంట్లో ఉంటారు. సో క్లారిటీ ఆఫ్ వాళ్ళకి కావాల్సిన లక్ష్యం క్లియర్గా ఉంది, దానికి తోడు వెళ్తూనే ఉండడం ముందుకి. ఏ కష్టాలు రాకూడదు, కష్టం రాగానే నేను ఎమోషనల్లీ వీక్ అయిపోయాను, ఎన్ని సూటిపోటి మాటలు అంటున్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఇలా ఎమోషనల్ డ్రామాలో పడరు. ఎమోషనల్ డ్రామా, ఎవడో ఏమేమో మాటలు అనేస్తాడు, అయ్యయ్యో నన్ను ఎన్ని మాటలు అంటున్నారు అనే సెన్స్లెస్ డిస్కషన్లో పడరు. ఓకే, ఎవడైతే, నేను ఎప్పుడు అంటుంటాను ఈ మాట, హార్ష్గా ఉండొచ్చు కానీ నిజం, దరిద్రుడికి ఆకలి ఎక్కువ, చేతగాని వాడికి ఎమోషన్స్ ఎక్కువ. చేతగాని వాడే ఇవన్నీ నన్ను ఎన్ని మాటలు అంటారు, నాకెన్ని వెళ్ళిపోయిన అక్కడి నుంచి. ఆఫీస్లో ఒక ఆయన, మా బాస్ అండి నన్ను ఎన్ని మాటలు అంటుంటాడు. అవునా, మానే ఆఫీస్, ఈ ఉద్యోగాలు లేవండి బయట తక్కువ ఉన్నాయి, నీకు ఉద్యోగం ఇవ్వాలి, నువ్వు నిన్ను గౌరవిస్తూ ఉండాలి, నువ్వేం పని చేయవు, ఎలా హౌ అంతగా నీకు ఇన్సల్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది, వెళ్ళిపో. ఎమోషన్స్ బాధపడుతూ ఉంటాడు, అయ్యో నా లైఫ్ ఎందుకండి, ఆయన ఎందుకు ఇలా ఉంటాడండి, నేను ఎంత చేసినా మెచ్చుకోడండి. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, చేతగాని వాడికి ఎమోషన్స్ ఎక్కువ. ఓకే ఓకే, కొంతమందికి హర్ట్ అయినా నిజం ఇది, కొత్త కొటేషన్ సార్, నిజం అది. సో చాలా ఫీలింగ్, నేను ఎంత ఫీల్ అయ్యానో, నేను ఎంత ఎమోషన్ అయ్యానో అనేవాడికి జీవితంలో సక్సెస్ రాదు. బాధేస్తుంది మనిషిగా, అరే అని అనిపిస్తుంది. దాన్నే ఒక పవర్గా మార్చుకుని ముందుకెళ్తారు. నన్ను అంతటి మాట అంటాడా, చూపిస్తాను నేనేంటో అని ముందుకెళ్ళేవాడు. నన్ను అంత మాట అంటాడా, వాడు నాశనం అయిపోవాలి, ఇందులో ఉండడు. ఓకే, సో మళ్ళీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జీవితం సక్సెస్ అవ్వాలి అంటే నీ గురించే. ప్రపంచం ఏంటి అని చూడొద్దు, కెమెరా నీ సైడ్కి తిప్పి నీ గురించే, నువ్వేం చేయబోతున్నావు. వాడు ఆ మాట ఎవరైనా నన్ను, అరే ఏంట్రా ఇంత వేస్ట్ గాడ్లా ఉన్నావు అన్నాడు అనుకో, నేను వేస్ట్ గాడ్నా అని చెక్ చేసుకోవాలి. నిజంగా ఆ పనిలో సరిగా లేనా చెక్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దట్ వే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు అలాగే ఉంటారు. అంటే విమర్శలు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అబ్సల్యూట్లీ, ఓకే, అదొక్కటే మార్గం. విమర్శలకి బాధపడుతూ కూర్చునేవాడు ఎప్పటికీ సక్సెస్ కాలేడు. ఓకే, ఎందుకంటే మీరు చూడండి, కావాలంటే ప్రతి దాంట్లోనూ రివ్యూస్
హోటల్కి వెళ్ళాలన్నా రివ్యూస్, అవును, బ్యాడ్ మిర్చి రివ్యూస్ బజ్జీ కూడా తినాలన్నా ఉంటాయి. రివ్యూస్. అవును. అంటే ఎవరో చూసి నువ్వు చాలా బాగుందిరా అని అనిపించుకోవడానికి అంత కష్టపడతాం. నీలో ఎవరైనా బాగాలేదు అన్నాడు అనుకో, కష్టపడు, ఇంప్రూవ్ చేయి, ఆ బ్యాడ్ రివ్యూని గుడ్ రివ్యూగా మార్చు. ఓకే. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అలాగే ఎవరన్నా మనం క్రిటిసైజ్ చేస్తే, అవునా వీడికి ఎందుకు నన్ను అంత క్రిటిసైజ్ చేస్తున్నాడు, నేను ఏమైనా మార్చుకోవచ్చా అని చూడాలి. కొంతమంది బై వర్చ్యూ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకుంటూ కూర్చోకూడదు. ఓకే. లైఫ్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఒక కారు వెళ్తుంటే వెనకాల కుక్క పరిగెడుతుంది, అరే రే నేను ఏమైనా చేశాను ఆ కుక్కని, అది నా వెనకాల ఎందుకు పడుతుందని బాధపడేవాడు కారులో పోలేడు. అంతే. ఎవరో ఇన్సల్ట్ చేస్తారనో, ఎవరో ఏదో అనుకుంటారనో ఆలోచించేవాడు ఎదగలేడు. ఓకే. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఎవరు సక్సెస్ కాలేరు తెలుసా? ఓపిక లేనివాడు. చేతగాక ఓపిక లేక నా వల్ల కాదండి. ఒక అబ్బాయి అక్కడ మంచి ప్యాకేజ్ ఉంది కదా, అక్కడ అంత దూరం ఎట్లా వెళ్తాం సార్ అంటే, ఇంటి పక్కనే బిల్డింగ్ కట్టి అందులో నీకు ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో నీకు లక్షల లక్షల జీతం ఇచ్చి కూర్చోబెడతారా? కష్టం ఉంటుంది, పోవాలి, ఒక స్టేజ్ వచ్చేదాకా కష్టపడాలి. చేత కాదు, అమ్మ నా వల్ల అవ్వదని. ఒక అతను నా ప్యాషన్ ఇది కాదు సార్, మా నాన్న ఇందులో పెట్టేశాడు అని. ఇది కాదు కదా, చాలా మంది చెప్తారు. ఏంటి పోనీ నీ ప్యాషన్ ఏంటి? నేను సినిమా రైటర్ని అవుదాం అనుకున్నాను. సాయంత్రం 6 తర్వాత నువ్వు ఫ్రీ ఉంటావు కదా, ఆఫీస్ అయిపోయి వచ్చాక రాయి, సినిమాలకి కథలు రాయి. 6 తర్వాత ఎనర్జీ ఉండదు సార్, అలసిపోతాను సార్. నీ ఎయిమ్ కోసం నువ్వు ఒక 2 గంటలు ఎక్స్ట్రా నిద్ర త్యాగం చేసి పని చెయ్యకపోతే, అదే సినిమా ఉందనుకో 4 గంటలు ఎక్స్ట్రా అయినా చూస్తామే. సక్సెస్ వచ్చేయాలి అంటే ఒక 2 గంటలు అందరూ పడుకున్నాక 3 గంటలకు లేచి 3 నుంచి 5 వరకు నేను కష్టపడతాను నా ప్యాషన్ కోసం అని అనుకున్న వాడికి ఎప్పుడు సక్సెస్ దూరం వెళ్ళదు, దగ్గరే ఉంటుంది. నీ లక్ష్యము కోసం నీ ఆ ఎక్స్ట్రా ఏదైతే పెడతావో, అదే అందరూ అదే బ్యాట్ పట్టుకుంటారు, అందరూ అదే బాల్ని కొడతారు క్రికెట్లో. కానీ కొంతమంది ప్లేయర్స్ అలా స్ట్రాంగ్ ఎందుకు అవుతారంటే వాళ్ళు ఆ ఎక్స్ట్రా పెడతారు, ఎక్స్ట్రా తీసుకొస్తారు లైఫ్లోకి. ఆ ఎక్స్ట్రా 2 గంటలు పని చేస్తారు. ఓపిక లేకపోతే, ఎనర్జీ లేకపోతే, అది చేసుకుని నా వల్ల కాదండి అనేవాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేరు. కారణాలు చెప్తూ, మా ఆయనే నాకు కోఆపరేట్ చేస్తుంటే, మా ఆవిడే ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంటే, మా అత్తమామలు ఇంకొంచెం కట్నం ఇచ్చుంటే అనే దాంట్లో ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. కారణాలు చెప్తూ ఉండేవాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఓర్పు కూడా ఉండాలంటారు. అబ్సల్యూట్లీ, చాలా ఓర్పు ఉండాలి, చాలా తట్టుకోవాలి. నేను అన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తట్టుకుని నిలబడితేనే సక్సెస్కి నువ్వు స్టోరీ చెప్పుకోవచ్చు. రేపు పొద్దున నేను అలా వెళ్ళానండి, అక్కడ డైరెక్ట్గా జాబ్ వచ్చేసింది, అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చేసింది, అక్కడి నుంచి ఇంకో ప్రమోషన్ వచ్చింది, బాగా డబ్బులు వచ్చేసాయి అంటే మజా ఉండదు. అక్కడ ఒక టఫ్ బాస్ దొరికాడు, నేను వాడిని దాటాను, అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాను, అక్కడ అవమానాలు ఎదుర్కొన్నాను అని చెప్తేనే కదా సినిమాలో మజా, స్టోరీలో. అలాగ మన జీవితం సక్సెస్ఫుల్ స్టోరీ అవ్వాలి అంటే చాలా ఉంటాయి తట్టుకోవాల్సినవి, తట్టుకోవాలి, అప్పుడే వస్తుంది సక్సెస్. ఇవి రహస్యాలు తెలిసినవే, కానీ మనకి రహస్యంగా పెట్టేసుకుంటాం. అందుకని ఇది వేరే వాళ్ళకి రహస్యాలు కాదు, మనకే రహస్యం. దట్ నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి, కారణాలు చెప్పని, ఈ రోజు నుంచి నో రీజన్స్, లక్ష్యం పెట్టుకున్నా వెళ్తున్నా, ఏదేమైనా కానీ దాని వైపుకు ఒక అడుగు ముందుకు వేస్తున్నా, సక్సెస్ వస్తుంది. చూడండి, ప్లానింగ్ ఉండాలంటారు. అబ్సల్యూట్లీ, ప్లాన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుండాలంటే. సో అయితే ఒక ఫైనల్ ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తా. సక్సెస్ అవ్వడం కోసం, ఓకే, నీతో పాటు చాలామంది నీ వెనకాల నీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. నీ ఫోకస్ అంతా మాత్రం ఎవడెవడు తిడుతున్నాడు అన్న దాని మీద ఉంటే ఎప్పటికీ సక్సెస్ రాదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రాజస్థాన్ రాయల్స్లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, అలాంటి వ్యక్తుల్ని చూసినా కూడా ఒక పెద్ద శక్తిలాగా ఫోకస్ చెయ్యాలి, పట్టుదల, ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివి ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే, చాలా పేరు అన్నీ వస్తాయి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి, డిసిప్లిన్, నేను చేస్తున్న ఆ పని రెగ్యులర్గా డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి, భయం పోగొట్టుకోవాలి. సక్సెస్ అవ్వాలి అంటే ఏమవుతుందో అనే భయం. పెద్ద ప్లేయర్లని, పెద్ద స్టార్ బౌలర్లని, బుమ్రా లాంటి బౌలర్లని సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు. కేవలం నేను అసలు బౌలర్ ఎవరో చూడను, నేను బంతినే చూస్తాను, బాలే చూస్తాను. నీ లక్ష్యం అంతా క్లియర్గా ఉండి నువ్వు ఏం చేయాలో క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఓకే,
ఇది రెండు ఎగ్జాంపుల్స్ కాదు, ఎన్నన్నా చెప్పచ్చు. వాళ్ళకుండి నేను ఎంతోమంది సీఈఓలతో పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ వాళ్ళు నాకు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, వదలరు తెలుసా, పట్టుదల. మీరు ఎలాగైనా అది చేయిస్తా, ఆ పని చేయిస్తా అనే దాంట్లో ఉంటారు. అది ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. చేద్దామండి, వీల్ గెట్ ఇట్ డన్ అంటారు. ఎలాగో అలాగా ఆ పనిని ముగిస్తారు, చేస్తారు. ఆరంభ శూరత్వంగా స్టార్టింగ్లో చేసేస్తా అని కొన్ని రోజులకు డల్ అయిపోయే వాళ్ళకి ఎప్పటికి సక్సెస్ రాదు. ఆరంభ శూరత్వం కాదు, దాన్ని ఫుల్గా నేను ఐఎమ్ గెట్టింగ్ దిస్ డన్ అనే దాంట్లో ఉంటారు. సక్సెస్ కావాల్సిన వాళ్ళు ఇది నేర్చుకోవాలి. దట్ నో మ్యాటర్ వాట్ విల్ హ్యాపెన్, నేను ఖచ్చితంగా దారి వెతుకుతున్నా, అటు వెళ్తున్నా, చేస్తున్నా. దీనికి కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ కావాలి, కొన్నిసార్లు హార్డ్ వర్క్ కావాలి, కొన్నిసార్లు రెండింటినీ కంబైన్ చేసేది కావాలి, కొన్నిసార్లు మన ఎమోషన్స్ని పక్కన పెట్టి డే అండ్ నైట్ పనిచేసే డెడికేషన్ కావాలి. ఇలా ఉన్న రోజున మనకి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. రాంగ్ డెఫినేషన్స్లో, రాంగ్ కంపెనీస్లో, వ్యసనాల్లో పడిపోయి చాలామంది పోగొట్టుకుంటారు. ఎమోషనల్ డ్రామాలోకి వెళ్తే సక్సెస్ రాదు, ఇది అర్థం చేసుకోవాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే సీక్రెట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.